సో ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే పిల్లలు కూడా అడల్ట్స్ కూడా బాగా ఫోన్ ఎక్కువ యూస్ చేస్తున్నారు. ఈ ఫోన్ ఎక్కువ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఒకటి స్ట్రెయిన్ పడుతుంది, ఇంకోటి ఏంటంటే ఈ మయోపియా అంటే ఏంటంటే షార్ట్ సైటెడ్నెస్. చాలామందికి ఏంటంటే పిల్లలు ఎర్లీ ఏజ్ అంటే స్కూల్ గోయింగ్ ఏజ్ వాళ్ళకి ఈ కళ్ళజోడు అనేది వచ్చేస్తుంది. సో ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా ఎక్కువ ఫోన్ చూడడం వల్ల మనకు బ్రెయిన్ కూడా ఏమనుకుంటుంది, మనకు ఈ దగ్గర చూపు అనేది ఇంపార్టెంట్ అనేసుకొని మనకు దగ్గర చూపుకి స్ట్రెంత్ అనేది ఎక్కువస్తుంది. సో ఆటోమేటిక్గా మనకు దూరం చూపు అనేది స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో దీనివల్ల వాళ్ళకి షార్ట్ సైటెడ్నెస్ కానీ మయోపియా అంటాం. అంటే ఏంటంటే ఈ పిల్లలకి దగ్గర చూపు క్లియర్ కనపడుతుంది, కానీ దూరం చూపుకి కనిపించడానికి కళ్ళజోడు పెట్టుకోవాల్సి వస్తుంది. సో అందుకని ఎస్పెషలీ ఈ స్కూల్ గోయింగ్ ఏజ్ పిల్లలకి ఏ ప్రాబ్లం లేకపోయినా కంపల్సరీగా ఇయర్లీ వన్స్ యాన్యువల్ ఐ చెకప్ చేయించుకోండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే పేరెంట్స్ కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఫోన్ వాడుతుంటే డెఫినెట్లీ మిమ్మల్ని చూసి కిడ్స్ కూడా ఫోన్ వాడుతుంటారు. సో మ్యాక్సిమం ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్స్ అవాయిడ్ చేయండి. పిల్లలకి మాత్రం డెఫినెట్లీ ఫోన్స్ అవాయిడ్ చేయండి. నియర్ విజన్ అనేది ఎంతవరకు బయట వెళ్ళి అవుట్డోర్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేస్తే అంత ఆల్వేస్ బెటర్. సో ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలకి వచ్చేది 2 మెయిన్ కండిషన్స్ అండి. ఒకటి మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్, అది కళ్ళజోడు. నెంబర్ 2 ఏంటంటే ఎస్పెషలీ ఈ సమ్మర్ టైంలో అలర్జీ అనేది చాలా కామన్ కనపడుతుంది. అలర్జీ అనేది ఎక్కువ డస్ట్ వల్ల కానీ పాలన్ వల్ల వస్తుంది. సో అలర్జీ వచ్చినప్పుడు ముఖ్యంగా సిమ్టమ్స్ వచ్చేసి కన్ను బాగా నలుపుతుంటారు, కన్ను ఎర్రగవుతుంటుంది, పొద్దున్న లేచినప్పుడు కన్ను అత్తుకుంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా కిడ్స్కి వెంటనే ఐ చెకప్ చేయించుకోండి. ఐ ఎక్కువ రబ్ చేయకూడదు. ఐ ఎక్కువ రబ్ చేయడం వల్ల ఈ కంటి నల్లగుడ్డ అనేది బాగా వీక్ అయిపోతుంది, ఈ కళ్ళజోడు నంబర్ అనేది పెరుగుతుంది. సో ముఖ్యంగా పిల్లలు వచ్చేసి ఈ 2 కండిషన్స్ ఎక్కువ చూస్తుంటాం మనం.